ఏటూరు నాగారంలో మైనర్ బాలికకు సంబంధించిన వ్యవహారంపై కొందరు ప్రతిపక్ష నాయకులు, వ్యక్తులు, కొన్ని మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారాలు చేస్తున్నారని రాష్ట మంత్రి దనసరి అనసూయ సీతక్క తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై పోలీసులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారుల దర్యాప్తులో తేలిన అంశాలను ప్రజలకు వివరించేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. అధికారుల విచారణ వివరాలు వెల్లడించేందుకు నిర్వహించిన సమావేశాన్ని కొందరు మీడియా ప్రతినిధులు బహిష్కరించడం ఆశ్చర్యకరమని చెప్పారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కాంగ్రెస్ నాయకురాలి కుమారుడిపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఏంద్రబాబు అంటే దారెంబడి పోతా అంటే నీకు 10 రూపాయలు చేతులు పెడతాం ఎంతో కొంత ఖర్చులకు, ఇది అక్క పేరు చెప్పంటే నేను చెప్పిన మనోళ్ళే పోయి వీడియో చేయించి పెట్టినాం. మళ్ళీ మేము అదే కాకుండా ఆడొక సేల్స్ అది మార్కెటింగ్ వాళ్ళు ఏదో టూత్ పేస్టులు గీత్ పేస్టులు అమ్ముతారు. ఆ దుకాణంలో ఏదో చోరీ జరిగిందట. ఆ అమ్మాయి అక్కడ తిరుగుతుంటే అమ్మాయిని బట్టి వాళ్ళందరూ ఉన్నారు, 20-30 మంది ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నారు. ఈ అమ్మాయి వాళ్ళ దొంగతనం చేసిరని ఆడ అటు ఇటు ఏదో అయింది. దాన్ని ఛత్తీస్గఢ్ గ్యాంగ్ గొత్తికోల మీద చూడు వాళ్ళంతా దుర్మార్గంగా గొత్తికోడు ఇక్కడ చాలా మంది జీవిస్తున్నారు, కానీ ఇంతవరకు అయితే ఈ అమ్మాయిల విషయాలు ఇక్కడ రాలే. పోడు భూములదో అదో ఇదో ఉండొచ్చు. ఛత్తీస్గఢ్ గ్యాంగ్ వచ్చి తీసుకుపోయి రేప్ చేసిరని 2 రోజులు నడిపించింది. వెంటనే ఉమెన్ కమిషన్, నేషనల్ ఉమెన్ కమిషన్ వచ్చింది. వచ్చి వీళ్ళ దొంగ రాతలకు, వీళ్ళ తప్పుడు రాతలకు గడ్డి పెట్టిపోయారు. తర్వాత మేము కూడా ఆ అమ్మాయి మాట్లాడింది, ఏది వాళ్ళ స్టేషన్ కనుపూరోళ్ళు పాపం మాట్లాడింది, వాస్తవాలు చెప్పింది. చెప్పిన తర్వాత కేసు బుక్ అయింది. అప్పుడు మా తప్పే, మాకు వీళ్ళు నెంబర్లు ఇచ్చారంటే వాళ్ళు టీఆర్ఎస్ నాయకులు, పెద్ద పెద్ద నాయకులు ఇచ్చి ఆ మీడియా సంస్థలతో, వాళ్ళు టీఆర్ఎస్ మీడియానే కాబట్టి వాళ్ళు అది రాసి చూపించారు. ఇచ్చి అత్యంత ఘోరంగా మరి చేసినటువంటి తప్పుడు ప్రచారాన్ని తమకు తామే విరమించుకొని ఖండించుకొని ఇది తప్పుడు సమాచారం అని పసరా పోలీస్ స్టేషన్ లో వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. తప్పుడు అని అంత ఆతృత ఏంది జరిగితే నువ్వు వాస్తవాలు బయటపెట్టు, ఓపికగా బయటపెట్టు. నేను మళ్ళీ అడుగుతున్నా, ఈ గ్రామానికి ఏదో ఉద్ధరిద్దామని వచ్చిరు మీరు, ఈ అమ్మాయిల మీద ఇదేంది మరి దీని గురించి ఎందుకు మాట్లాడారు? అమ్మాయి తరపున పోయి కూర్చొని ఏం జరిగిందో ఇక్కడ వాళ్ళు మాట్లాడాలి కదా. బీఆర్ఎస్ నాయకులు మీరు ప్రతిపక్షమే, కానీ ఊరుకు లీడర్లు కదా, మరి ఎందుకు మాట్లాడకుండా విలేకరులకు ఇట్లాంటి రాయండి అని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? ఎందుకు ధర్నాలకు ప్రోత్సహిస్తున్నారు? ధర్నా చేయడం ఏ రకంగా న్యాయం అవుతుంది? మేమేం తప్పు మాట్లాడినామని మీరెందుకు ఇవాళ బహిష్కరించారు? ఈ తప్పుడు వార్త అయితే ఖచ్చితంగా ఎవరైనా శిక్షించబడాలని మేము అన్నాం తప్ప. మరి ఇవాళ ఇక్కడ తమ్ముళ్ళందరూ వచ్చారు, కొంతమంది ఎందుకు వచ్చారు? వాళ్ళకు కూడా ఆడకూతుర్లు ఉన్నారు, ఇళ్లలో బిడ్డలు ఉన్నారు. కొద్దిగా ఓపికతోటి ఇది ఏం జరిగిందో తెలుసుకొని నువ్వు వాస్తవాలు రాయాల్సింది. కాబట్టి తప్పుడు ప్రచారాన్ని ఫాస్ట్ గా స్ప్రెడ్ చేసి సంకల్ గుద్దుకోవడం అనేది తప్పు. నేను ఇప్పటికి కూడా సిద్ధంగా ఉన్నా. మీరు రాసినటువంటి వాళ్ళ దగ్గర ఏం క్లూ ఉందో, ఏం ఇన్ఫర్మేషన్ ఉందో తీసుకురండి. సిఐకి చెప్పండి, డిఎస్పీకి చెప్పండి, ఎస్పీకి చెప్పండి, నాకు కూడా ఇవ్వండి. శిక్షించకుంటే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. ఇది కూడా మళ్ళా ఫైనల్ చెప్తున్నాం. ఏటూరు నాగారం ప్రజలకు విజ్ఞప్తి, అమ్మాయి కుటుంబంతో మేము మాట్లాడినాము. అమ్మాయికి పాపము అన్యం పుణ్యం లేకున్నా హెల్ప్ లైన్ లో ఎవడో చెప్పినందుకు పట్టుకపోయి టెస్టులు కూడా చేసిర్రు. ఇవన్నీ అయినాక కూడా ఈ చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. రేపు మీ ఏటూరు నాగారంలో మీ బిడ్డల మీద కూడా ఎలాంటి వార్తలు రాస్తారో అలాంటి వాళ్ళని క్షమించకండి అని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇది నిజం అని తెలియకపోతే సంబంధిత రాసిన విలేకరుల మీద మీరు లీగల్ గా ఏమేమైతుందో అడ్వకేట్స్ తోటి మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా ఇంకా ధర్నా చేయడం ఎందుకు చేయాలి సార్ నాకు అర్థం కాదు. మేమేం తప్పు చేసినాం ధర్నా చేస్తామా? నేనేం తప్పు చేసినాను బహిష్కరించారు? మీరు ఏం తప్పు చేసినాను బహిష్కరించారు? మీరే రాస్తారు కాంగ్రెస్ నాయకుడు బిడ్డ, కాంగ్రెస్ నాయకుడు కొడుకైతే రా గుంజుదాం రండి, ఇవ్వండి. నేను ఇవాళ వచ్చినా కదా మెమోరాండం ఇచ్చి, నీ నాయకుడు బిడ్డ కొడుకు ఇట్లా చేసిండు నువ్వు శిక్షించండి అని చెప్పాలి కదా. చెప్పకుండా మరి ఎందుకు బహిష్కరించారు? రేపటి నుంచి వాళ్ళ బిడ్డల మీద కూడా ఒక్కొక్కరు ఇక్కడ ఎవరెవరో రాస్తారు. ఊరుకుంటారా? మరి వాళ్ళ ఆడపిల్లల మీద కూడా రాస్తారు, ఊరుకుంటారా అంటున్నా. కానీ మేము ఆడపిల్లల రక్షకులుగా, ఆడపిల్లల తరపున ఉండే వాళ్ళుగా ఆడపిల్లలను కాపాడడం మా బాధ్యత. మొన్న కూడా చెప్పిన, ఎంత పెద్దోడైనా కొద్దిగా లేట్ కావచ్చు కానీ కేసు విచారణ, కానీ కేసు ఖచ్చితంగా పెట్టడం జరుగుతుంది. ఇది పోక్సో కేసు కింద కూడా వస్తుంది. ఒకవేళ అమ్మాయికి అన్యాయం జరిగింటే, ఎవడన్నా ముట్టుకొని ఉండుంటే, వీళ్ళు అన్నట్టుగా గర్భం వచ్చున్నా, వేరే రకంగా ఏదన్నా టచ్ చేసినట్టుగా అమ్మాయి వచ్చి చెప్పినా ఖచ్చితంగా పోక్సో కేసు కింద జైలు పంపిస్తాం. మేము దాచుకునేది ఎక్కడ లేదు.
కానీ ఇంత దుర్మార్గంగా ఏమి మీరు కనీసం వాళ్ళ కుటుంబాన్ని పోయి కలవాలి కదా వీళ్ళు. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందమ్మా, మరి మీ అమ్మాయి మీద ఏమన్నా ఇట్లా డౌట్ ఉందా మీకు, లేదా అమ్మ నీకేమన్నా జరిగిందా, అట్లా మేము అందరం అండగా ఉన్నాం, నీకేం భయం లేదని అట్లనే చెప్పాలి కదా. అది లేదు, ఇది లేదు. ఇవాళ ఎప్పుడైనా కూడా బాధితులు బాధపడతారు, మాకు న్యాయం కావాలి. ఇవాళ అమ్మాయి విక్టిమ్ ఎందుకైంది, అన్యం పుణ్యం తెలియని నా మీద ఇట్లాంటి ఆరోపణలు చేసిరని వాళ్ళు ఏడుస్తున్నారు. వాళ్ళకి అన్యాయం ఎవడో వేరే వాడు చేస్తే కాదు, అనవసరంగా మా మీద ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారం చేసి మేము ఇవాళ ఊళ్ళో తలెత్తుకోకుండా చేసిరంటే నేను ఒకటే చెప్పిన, నువ్వు తలెత్తుకొని తిరగాలి, తప్పుడు ప్రచారం చేసినోడు ఎవడో తిప్పి కొట్టాలి, అవసరమైతే చెప్పు కూడా లేపు అని చెప్పాను నేను. అంతే చెప్పిన. మేము కూడా లీగల్ గా ఏముంటుందో నేను మళ్ళీ చెప్తున్న తమ్ముళ్ళు, రాజకీయమైన విషయాలు ఏదన్నా ఉండదు, అది మాట్లాడండి. కానీ ఇది ఒక అమ్మాయి 14 సంవత్సరాల అమ్మాయి, 8వ తరగతి అయిపోయింది, ఇప్పుడు 9కి వస్తుంది. అది ఒక అమ్మాయి మీద నిజంగా అది ఆమెకు అన్నీ అట్లాంటి జరిగి ఉంటేనైనా మనం పోయి భరోసా ఇచ్చి బయటికి తీసుకొచ్చి అండగా నిలబడదాము. అది లేకుండా ఈ రకమైన ఇటు మా నాయకుడి మీద నాయకురాల మీద అంటే కోపం ఉందనుకో, ఆ అమ్మాయి మీద ఎందుకు కోపం నీకు, అమ్మాయి మీద ఎందుకు కోపం అంటే దీని వెనుక ఇంకొక బ్యాక్గ్రౌండ్ ఉందని మాకు తెలుస్తుంది, అది కూడా బయటికి తీస్తుంది.